నమస్తే, వెల్కమ్ టు పాప్కార్న్ డిబేట్. జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి. ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు పోలీసుల మీద, ఆయన ఎప్పుడు బయట పర్యటన చేసినా పోలీసుల్ని ఇష్టం వచ్చినట్టుగా దుర్భాషలాడుతూ ఉన్నారు. సప్త సముద్రాలు దాటి వెళ్ళినా సరే వాళ్ళని లాక్కొచ్చి నిలబెడతాం, బట్టలోడు తీస్తాం, గుడ్డలోడు తీస్తాం, యూనిఫామ్లు తీసి నిలబెడతాం, ఇదే రకమైనటువంటి ఆయన మాట్లాడుతున్న పరిస్థితి ఉంది. అంటే ఈరోజు గత 2-3 సార్లు ఆయన మాట్లాడినప్పటికి కూడా పోలీస్ అధికారులు కావచ్చు, పోలీస్ సంఘానికి సంబంధించిన ప్రతినిధులు ఎవరు మాట్లాడలేదు. ఆయన తన తీరు మార్చుకుంటాడని చెప్పి ఈ రోజులు భావించారు. ఇది శృతి మించిపోతున్నటువంటి నేపథ్యంలో ఇక ఇట్లాగే ఉపేక్షిస్తే ఇది ఇంకా ముదిరిపోతుంది, పోలీసులు అంటే పూర్తిగా చులకనయ్యే పరిస్థితుంది ప్రజల్లో కూడా అని చెప్పి భావించి పోలీస్ అధికారుల సంఘం అందరూ కూడా రెస్పాండ్ అవుతూ ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు క్షమాపణ చెప్పాలి, తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారిలో ఈ రకమైనటువంటి పరిస్థితి కనిపిస్తుంది? జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు పోలీస్ అధికారులు ఇంతలా టార్గెట్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది? దీని గురించి మనం ఈ డిబేట్లో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం లైవ్లో జాయిన్ అయ్యారు దుగ్గరాజు శ్రీనివాసరావు గారు, సీనియర్ జర్నలిస్ట్, అలాగే మోకా ఆనంద్ సాగర్ గారు, తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి, డిబేట్లో జాయిన్ అవుతున్నారు. నమస్తే సార్. దుగ్గరాజు శ్రీనివాసరావు గారు, ముందుగా మీతోనే స్టార్ట్ చేస్తాను. జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు సార్ ఈ ఫ్రస్ట్రేషన్కి కారణం ఏం కనిపిస్తుంది? పోలీసుల్ని ఇంత సీరియస్గా ఆయన టార్గెట్ చేసే పరిస్థితి ఎందుకు వచ్చిందంటారు? ఇప్పుడు ప్రభుత్వం అధికారం పోయి దాదాపు 10 నెలలు అయిపోయింది. ఈ 10 నెలల్లో కూడా ఈ ప్రభుత్వం మీద ప్రతిపక్షంగా ఏదో కొంత ఎదురు పోరాటం చేయాల్సిన బాధ్యత ఆయన మీద ఉంది. అయితే ఆ బాధ్యత ఆయన నిర్వహించడానికి వీలుగా ఏ పిలుపు ఇచ్చినా కూడా స్పందన కరువైంది సమాజంలో. స్పందన కరువైన తర్వాత తాను ఇచ్చినటువంటి ప్రతిఘటన పిలుపులకు విలువ లేనప్పుడు, లేదా అందరూ కలిసి రండి మనం ధర్నాలు చేద్దామన్నప్పుడు ఎవరు రాకపోవడం, ఉన్నటువంటి నాయకులు ఎవరైతే ఉన్నారో కొందరేమో వెళ్ళిపోవడం, పార్టీ వదిలిపెట్టి వెళ్ళిపోవడం, మరి కొంతమంది నాయకులేమో కేసుల్లో ఇరుక్కొని జైలుకు వెళ్ళిపోవడం, ఇలాంటి సందర్భంలో దాదాపుగా ఒంటరి అయిపోతున్నాడు జగన్మోహన్ రెడ్డి. సో ఒంటరి అవుతున్న కొద్దీ కూడా, అంటే చుట్టూ ఉండే మంది మార్బలం కనిపించకుండా పోతున్నప్పుడు ఎవరికైనా ఒక రకమైన భయం, ఆందోళన మానసికంగా కలగటం అనేది చాలా సహజమైన పరిణామం అండి. ఒక చీకట్లో అడవిలో ఒంటరిగా వదిలేస్తే వాడి పరిస్థితి ఎలా ఉంటుందో ప్రస్తుతం జగన్మోహన్ రెడ్డి గారి పరిస్థితి అలానే ఉంది. అంటే ఏది చూసినా భయం, వణుకు, ఏమో నెక్స్ట్ నా మీదే పడుతుందేమో అటువంటి భయం. సో ఎటు నుంచి ఎవరు నా మీద దాడి చేస్తారు, ఇలాంటి పరిస్థితుల్లో ఒక నిస్సహాయత, నిస్పృహ ఉన్నప్పుడు సహజంగా ఎవరో ఒకరి మీద నోరు పారేసుకోవడం అనేటువంటిది చాలా సహజంగా జరిగేటువంటి మానసిక ప్రవర్తన. అదే జగన్మోహన్ రెడ్డి ప్రదర్శిస్తున్నాడు. సో జగన్మోహన్ రెడ్డి గారిని ఇప్పుడు పోలీసులు ఎవరు టార్గెట్ చేయట్లే. పోలీసులు సొంతగా ఒక కేసు పెట్టడమో ఏదో చేయట్లేదు. అంతా కూడా ప్రభుత్వం వారి దగ్గర ఉన్న సాక్ష్యాలు ఆధారాలుగా కోర్టులో కేసు పెడుతున్నాయి, లేదా పోలీసులు ఇన్వెస్టిగేట్ చేసి కోర్టుకు సమర్పిస్తున్నాయి. ఆ కోర్టు తీసుకొని వాళ్ళని జైలుకు పంపటమా లేదా బెయిల్ ఇవ్వటం అనేది నిర్ణయం చేస్తున్నాయి. కాబట్టి ఇందులో పోలీసుల పాత్ర ఏముంది? కేవలం వారి ముఖ్యమంత్రిగా చేసినటువంటి వ్యక్తికి ఇది ఎందుకు బోధపడటం లేదు సార్? అంటే చట్ట ప్రకారం నడుచుకుంటున్నారు, ఆధారాలని మీరు అన్నట్టు ఆధారాలని కోర్టులో ప్రొడ్యూస్ చేస్తున్నారు, రిమాండ్కి తరలిస్తున్నారు, ఒక పద్ధతి ప్రకారం జరుగుతుంది. గతంలో ఏ ముఖ్యమంత్రి పోలీసుల్ని ఇంతగా దుర్భాషలాడిన పరిస్థితి లేదు. అదేనండి, తనకి అనుభవం లేదు, రాజకీయ అనుభవం తక్కువ, పరిపాలనాపరమైన అనుభవం ఒక సమయంలో ఇచ్చినా కూడా ఉపయోగించుకోలేకపోయాడు. అంటే ఒక రాజకీయంగా పరిణితి చెందటానికి వచ్చిన అవకాశాలని వదులుకున్నాడు, పాలనాపరంగా అనుభవం సంపాదించడానికి వచ్చిన అవకాశాన్ని వదులుకున్నాడు. సో దాదాపుగా 5 ఏళ్ళు అధికారంలో ఉన్నాడు, ఒక దశాబ్దం పైగా రాజకీయాల్లో ఉన్నాడు, ఇంకా అంతకుముందు కాంగ్రెస్లో కూడా కలిపితే ఇంకా ఎక్కువ కాలం ఉన్నట్టుగా 2 దశాబ్దాలుగా ఉన్నట్టు మనం లెక్క వేసుకోవచ్చు. సో 2 దశాబ్దాల్లో రాజకీయాల్లో ఉన్నప్పటికీ కూడా ఒక రాజకీయ నాయకుడు ఎలా ఉండాలి, ఎలా ప్రవర్తించాలి, ఎలా మాట్లాడాలి, తన వాళ్ళతో ఎలా మాట్లాడాలి, ప్రత్యర్థులతో ఎలా వ్యవహరించాలి, ఇవి నేర్చుకోలేదండి ఆయన. నేనేమనుకుంటే అది చెల్లిపోతుంది అనేటువంటి భావన, అహంభావం బాగా పేర్కొన్నప్పుడు సహజంగా ఇలాంటి మాటలు వస్తుంటాయి. ఓకే, ఒకసారి మోకా ఆనంద్ సాగర్ గారి దగ్గరికి వెళ్దాం. తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి ఆనంద్ సాగర్ గారు, నమస్కారం సార్. నమస్కారం సార్. ఆనంద్ సాగర్ గారు, ముఖ్యంగా
జగన్మోహన్ రెడ్డి గారి వైఖరి చూస్తూ ఉంటే ఇక రోజు రోజుకి శృతి మించిపోతుంది. ఆయన ఎప్పుడు ఏం మాట్లాడో తెలియట్లేదు. ఎవరికి అర్థం కాని పరిస్థితి. ఆయన సైకలాజికల్గా ఏమన్నా ఇబ్బంది పడుతున్నాడని కూడా చాలా మంది మాట్లాడుకుంటున్నారు. మానసిక స్థితి సరిగా లేదని చెప్పి. ఇప్పుడు వాళ్ళ పార్టీ నాయకులు అదే రకమైన ప్రవర్తన. ముఖ్యమంత్రిగా 5 సంవత్సరాలు పనిచేసిన వ్యక్తిని ఒక పార్టీ అధ్యక్షుడని కూడా మర్చిపోకుండా నోటికి ఎంత వస్తే అంత పని చెప్తా ఉన్నారు. ఎలా చూస్తారు మీరు? ముందుగా మీకు ప్యానెల్లో ఉన్నటువంటి ఇతర పెద్దలకి హృదయపూర్వక నమస్కారం. పోలీస్ వ్యవస్థ తెలుగుదేశం పార్టీ పుట్టేటప్పటికి నిక్కర్లు వేసుకుని ఉండేది, కాకి నిక్కర్లతో ఉండేది. అటువంటి పోలీస్కు ఫుల్ డ్రెస్ ఇచ్చినటువంటి ఘనత స్వర్గీయ నందమూరి తారక రామారావు గారిది, తెలుగుదేశం పార్టీ. అంటే పోలీసు పట్ల తెలుగుదేశం పార్టీకి ఉన్న చిత్తశుద్ధి, నిబద్ధత. ఎందుకంటే వాళ్ళు ఈ దేశానికి రక్ష, ఒక ఉక్కు కవచం సమాజానికి. వాళ్ళ కాకి దుస్తులు వాళ్ళకి ఒక కవచం, వాళ్ళ హక్కు, రాజ్యాంగ హక్కు. ఆ హక్కుని ధిక్కరిస్తూ పోలీసు వ్యవస్థను చిన్నబరుస్తూ ఈవేళ జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతున్నటువంటి మాటలు కానీ, ఆయన మాట తీరు కానీ సమాజం అసహించుకుంటుంది. ఇదేనా ఈ రాజకీయంగా ఈయన పరిణితి? నిజంగా లండన్ పోయి ఆ మెంటల్ మందులు వాడుతాడు నెల నెల అని చెప్పి ఏదైతే ప్రచారంలో ఉందో అది నిజమని నిరూపించుకుంటున్నాడు. మెంటల్ డిజార్డర్ ఉంది ఈయనకి. అసలు పోలీసులు ఈయనకి ఏం అన్యాయం చేశారు? 5 సంవత్సరాలు ఆయన చెప్పు చేతల్లో ఉన్నటువంటి వ్యవస్థది. మేము అప్పుడు ఏ పోలీసుని తిట్టలేదు, మేము ఎవరిని కించపరచలేదు, అవమానించలేదు. ఎన్ని ఇబ్బందులు పడినా, లోకేష్ గారు యువగళం పాదయాత్రలో మాకు ఎన్ని ఆటంకాలు కలిగించినా జగన్మోహన్ రెడ్డి ఆ రోజు పోలీసు ద్వారా ఆయన కూడా ఉన్నటువంటి వాలంటీర్లు 250 మందిని తీసుకెళ్లి జైల్లో పడేసిన, ఆయన స్టూల్ లాక్కున్నా, మైక్ లాక్కున్నా, కార్వాన్ లాక్కున్నా, చంద్రబాబు నాయుడు గారిని అరెస్టు చేసిన, అచ్చెన్నాయుడు గారి ఇంటి మీద దాడి చేసిన, ఉమా గారి ఇంటి మీద దాడి చేసిన, నరేంద్ర గారి ఇంటి మీద దాడి చేసిన, కొల్లు రవీంద్ర గారి ఇంటి మీద దాడి చేసిన, మేము ఎప్పుడు కూడా పోలీసుని తిట్టలేదే. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం తప్పు అని చెప్పాం, జగన్మోహన్ రెడ్డి యాటిట్యూడ్ తప్పు అని చెప్పాం. ఈవేళ ఇతను ఎందుకు నిగ్రహం కోల్పోతున్నాడు? పోలీసుల మీద చిందులేసి పైత్యం ఎందుకు ప్రదర్శిస్తున్నాడు? ఏమిటి దీని అంతరార్థం ఏంటి? పోలీసుల ఆత్మస్థైర్యం దెబ్బతీయడానిక, లేకపోతే ఏపీ పోలీస్ వ్యవస్థను అపహాస్యం చేయడానిక? ఇప్పుడు ఒక మాజీ ముఖ్యమంత్రి కొడుకు, ఇతను ఒక ఎంపీగా పనిచేశాడు, శాసనసభ్యుడిగా, ముఖ్యమంత్రిగా పనిచేశాడు. పోలీస్ పట్ల, పోలీస్ వ్యవస్థ పట్ల, రాజ్యాంగ వ్యవస్థల పట్ల నీకున్న అభిప్రాయం ఇదా? బట్టలు ఉడదీస్తావా? నువ్వు పుట్టేటప్పుడు బట్టల్లో మిస్టర్ జగన్మోహన్ రెడ్డి, నువ్వు బట్టలు లేకుండానే పుట్టావు. నువ్వు ఏం చూస్తావు? ఓడదీసి ఏం చూస్తావయ్యా? పోలీసులు బట్టలు ఉడదీసి ఏం చూస్తావు అనుకుంటున్నావు? నువ్వు ఒక నగ్న వ్యవస్థను చూడాలనుకుంటున్నావా? నగ్న రాజకీయం చేయాలనుకుంటున్నావా? రాష్ట్రాన్ని ఇంకా నాశనం చేయాలనుకుంటున్నావా? 5 ఏళ్లు నువ్వు కుక్కల చింపిని విస్తల్లాగా తయారు చేసినటువంటి వ్యవస్థల్ని 11 నెలల్లో గాడిలో పెట్టారు చంద్రబాబు నాయుడు గారు, కూటమి ప్రభుత్వం. దానికి సిగ్గుపడాలి నువ్వు. పోలీస్ వ్యవస్థకి శాల్యూట్ చేయాలి. నువ్వు ఒక క్రిమినల్ అని తెలిసి, 16.5 నెలలు జైల్లో ఉండి వచ్చావని తెలిసి, నువ్వు ఒక విచారణ ఖైదీవని తెలిసి, బెయిల్ మీద బతుకుతున్నావని తెలిసి నీకు శాల్యూట్ చేశారు చూడు పోలీస్. వాళ్ళు పోలీసు, కనిపించని 4వ సింహం పోలీస్. పిచ్చి పిచ్చిగా మాట్లాడి నీ పిచ్చితనాన్ని ప్రదర్శిస్తే ఇప్పటికే నువ్వు సమాధి అయిపోయావు. నీ పార్టీ 11 సీట్లతో పంగనామాలు పెట్టారు జనం, నీకు పతనావస్థలో ఉన్నావు. నీ క్యాడర్ ఎక్కడికక్కడ కకావికలం అయిపోయింది, చిన్నాభిన్నం అయిపోయింది. ఆనంద్ సాగర్ గారు గతంలో కూడా 2-3 సార్లు ఇదే విధంగా పోలీసుల్ని చాలా దారుణమైనటువంటి వ్యాఖ్యలు చేసిన పరిస్థితి ఉంది సార్. కానీ ఎప్పుడు కూడా ఇంత రియాక్ట్ అవ్వాల. ఇప్పుడు నిన్న ఈవినింగ్ నుంచి ఎస్ఐ సుధాకర్ గారి దగ్గర నుంచి మొదలు పెడితే ప్రతి ఒక్కరూ రియాక్ట్ అవుతున్నారు. మహిళా పోలీసులు కూడా రియాక్ట్ అవుతున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు మీ పద్ధతి మార్చుకోండి, ఇప్పటికైనా మీ వ్యాఖ్యలు ఉపసంహరించుకోండి అని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నారు. మరి ఇప్పుడైనా తను చేసేది తప్పు, పోలీసులు వాళ్ళు డ్యూటీ చేస్తున్నారు, వాళ్ళ చట్ట ప్రకారం నడుచుకుంటున్నారు, నేను మాట్లాడింది తప్పు అన్న భావన కలిగే అవకాశం ఉందా? జగన్మోహన్ రెడ్డి పశ్చాత్తాపడే అవకాశం ఉందంటారా? పశ్చాత్తాపం లేని ఒక పచ్చినెత్తురు తాగే పిచ్చి
పిచ్చి చేష్టలు చేసే వ్యక్తికి పశ్చాత్తాపం ఎక్కడ ఉంటుందండి? అతను ఫ్యాక్షనిజంలో పుట్టాడు, ఫ్యాక్షనిజంలో పెరిగాడు, కులాన్ని మతాన్ని ఫ్యాక్షనిజాన్ని నమ్ముకుని రాజకీయం కోసం పార్టీ పెట్టాడు, పత్రిక పెట్టాడు, ఛానల్ పెట్టాడు. విషం కక్కుతుంటాడు. ఆ విషయంలో నుంచి తన లబ్ధి పొందాలనుకున్న పదవిని పొందుతూ ఉంటాడు. ఇతని తండ్రి కూడా 99లో మరుగున పడిపోయినటువంటి ఆ తెలంగాణ వాదాన్ని తెర మీద తేలేదా, తెరచాటుని? ఆ పర్యవసానమే ఈవేళ రాష్ట్రం విడిపోవడం, ఇతను ముఖ్యమంత్రి అవడం, రాష్ట్రం నాశనం అయిపోవడం. యువత కోరుకునేది ఏంటంటే రాయలసీమలో ఫ్యాక్షనిజానికి అనేక కుటుంబాలు బలైపోయాయి, అనేక జీవితాలు ఆహుతైపోయాయి, యువనెత్తురు ఇంకిపోయింది. అటువంటి ఈ తరుణంలో యువత ఏం కోరుకుంటున్నారంటే విజ్ఞానం వైపు మళ్ళుతున్నారు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వైపు మళ్ళుతున్నారు. ఇప్పుడు ఇక్కడే ఈ రాష్ట్రంలోనే ఒక ఆంధ్రాయే హైటెక్ సిటీగా మారాలని కోరుకుంటున్నారు. అక్కడ లక్షలు సంపాదించే ఉద్యోగాలు, ఉపాధి దొరకాలని కోరుకుంటున్నారు. అందుకే మొన్న 19 ఎన్నికల్లో యువకులంతా కట్టుకుని ఓటేశారు కూటమికి. అమెరికా నుంచి వచ్చారండి, బెంగళూరు నుంచి వచ్చారు, ఉత్తరప్రదేశ్ నుంచి వచ్చారు. ఎక్కడున్న తెలుగువాడు కూడా వచ్చి ఇక్కడ ఓటేసి వెళ్ళారంటే సొంత డబ్బులు ఖర్చు పెట్టుకొని. ఫ్లైట్లో వచ్చారు, ట్రైన్లో వచ్చారు, కారుల్లో వచ్చారు, పల్లెటూళ్ళకి వచ్చి వాళ్ళ ఓటు హక్కు వినియోగించుకొని. ఎందుకు ఇంత కసిగా నిన్ను ఓడించారు? పోటీ చేసిన వ్యక్తిని చూడాల. కూటమి ఎవరికి బీఫార్మ్ ఇస్తే వాళ్ళకి ఓటేసి మీట నొక్కి వెళ్ళారంటే సిగ్గుపడాలి నువ్వు. చీము నెత్తురు ఉంటే జగన్మోహన్ రెడ్డికి ఎంత పనిష్మెంట్ ఇచ్చారు నాకు. నేను ఎలా ఉండాలి, ఎలా మారాలి, సభ్య సమాజానికి నేను అనుకూలంగా మాట్లాడాలి, అనుగుణంగా ఉండాలి, అనువుగా నడుచుకోవాలనే ఇంగిత జ్ఞానం లేని వ్యక్తి గురించి ఎన్ని మాట్లాడుకుంటూ ఉపయోగం ఉంది సార్. ఓకే రైట్ దుగ్గరాజు, ఒక్క నిమిషం సార్, ఒక్క నిమిషం మళ్ళీ వస్తాను మీ దగ్గరికి. మళ్ళీ వస్తాను. రాజకీయాలు చేయడానికి అలవాటు పడిపోయాడు దుగ్గరాజు శ్రీనివాస్ గారు. ఆయన జగన్మోహన్ రెడ్డి గారు సార్, ఒక్క నిమిషం సార్, ఆనంద్ సార్ గారు ప్లీజ్ 1 minute, మళ్ళీ వస్తాను మీ దగ్గరికి. దుగ్గరాజు శ్రీనివాస్ గారు, యాక్చువల్గా జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు బయట పర్యటనలు చేసి మీడియాతో మాట్లాడినా పోలీసుల్ని దుర్భాషలాడుతూ రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుంది, పైనున్న వాళ్ళు ఆదేశాలు ఇస్తే ఈ పోలీసులు ఎట్లా ప్రవర్తిస్తూ ఉన్నారు, మా పార్టీ నాయకుల్ని కార్యకర్తల్ని ఇబ్బంది పెడతా ఉన్నారు అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. అంటే ఆయన ప్రతిసారి పోలీసుల్ని తిట్టడం, రెడ్ బుక్ ప్రస్తావన తీసుకురావడం వల్ల ఇది నిజమే ఈ రకంగా అరెస్టులు జరుగుతున్నాయంటే రెడ్ బుక్ వల్లే రాష్ట్రంలో శాంతి భద్రతలు అసలు లేకుండా చేస్తుంది ఈ రెడ్ బుక్ అని చెప్పి ఒక నెరేటివ్ బిల్డ్ చేసే ప్రయత్నంలో భాగమా ఆయన ప్రతిసారి పోలీసులను తిట్టడం? ఎట్లా చూస్తారు మీరు? ఇప్పుడు ఒక రాజకీయ నాయకుడు తనతో పాటు ఉన్న వాళ్ళని కాపాడుకోవాలండి. తనతో పాటు ఉన్న వాళ్ళని కాపాడుకోవాలంటే నేను పెద్ద పోరాట వీరుణ్ణి అని చెప్పినప్పుడే వెనకాల సైన్యం ఉంటుంది. నేను సైన్యాధిపతిని, చాలా గొప్పవాడిని. ఈ సైన్యాధిపతి గొప్పవాడు ఎప్పుడు అవుతాడు? తనంతట తను ఏదైనా సాహసం ప్రదర్శిస్తే అవుతాడు. సో జగన్మోహన్ రెడ్డి గారికి సరైన అంశాలు ఎంచుకోవడం చేత కావట్లేదండి. ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వం మీద పాలనాపరంగా దాడి చేయడానికి తగిన అంశాలు ఉన్నాయి, కానీ వాటిని ఎత్తుకోకుండా వాటిని తీసుకుంటే అర్థం కావట్లేదో, సరిగా చెప్పే సలహాదారులు లేరు, సరైన వాళ్ళు లేరు, ఏమిటో తెలియదు. కానీ ఎంతసేపటికే రెడ్ బుక్ అనే దాని మీదే ఉన్నాడు ఆయన. రెడ్ బుక్ అనేది వాస్తవం, వాళ్ళు కూడా దాచుకోవట్లేదు. తెలుగుదేశం వారు కూడా మేమే రెడ్ బుక్ లేదు అని చెప్పట్లా, మా దగ్గర రెడ్ బుక్ ఉంది అది వాళ్ళు ప్రచారంలో, అంటే ఎన్నికల ప్రచారానికి ముందు నుంచి కూడా ఆయన కూడా అన్నారు లోకేష్ గారు, రెడ్ బుక్ ఉంది, చట్టాన్ని అతిక్రమించి ఎవరైతే అప్రజాస్వామికంగా వ్యవహరించారో వారి పేర్లు నమోదు చేయబడ్డాయి అని చెప్పారు కదా. ఇప్పుడు వాళ్ళు రెడ్ బుక్ అనేది ఉందన్నారు, దాంట్లో వాళ్ళ తోచిన పద్ధతిలో వాళ్ళ పేర్లు నమోదు చేసుకున్నారండి, అందులో ఏం సందేహం లేదు, ఉన్నాయి. సో దాని ప్రకారం అంటే అడ్డగోలు అరెస్ట్ చేయలేరు. రెడ్ బుక్ లో నాకు ఎంతో మంది మీద కోపం ఉండవచ్చు, లోకేష్కి ఉండవచ్చు, చంద్రబాబుకు ఉండవచ్చు. ఇప్పుడు చంద్రబాబుని అరెస్ట్ చేసినప్పుడు 10 మంది కానిస్టేబుల్స్ వెంట తీసుకెళ్ళి ఆయన రాజమండ్రిలో ఒప్పచెప్పుంటారు, రాజమండ్రిలో అందుకున్న పోలీసులు ఉంటారు. ఇప్పుడు వాళ్ళందరి మీద కసి పెంచుకోండి చేసేటువంటి పని కాదు. చంద్రబాబు ఆ ప్రకటనలు చేయట్లే. సో నన్ను వీళ్ళు పట్టుకెళ్ళారు, నన్ను వీళ్ళు చేశారు, వాడు చేశాడు. నీకు అలా కాకుండా జగన్మోహన్ రెడ్డి దగ్గర కనిపిస్తున్న లోపం ఏంటంటే తను స్పష్టంగా అనుకున్న దాన్ని కమ్యూనికేట్ చేయలేకపోతున్నాడు. ఆవేశం ఎక్కువ ఉంటుంది, అర్థం లేనటువంటి పదాలు ఎక్కువ వస్తున్నాయి. సో ఇది ఒక రకమైన లోపం, పర్సనాలిటీ లోపం అతనికి. నిజంగా నీకు రెడ్ బుక్ అనేటువంటిది ఉంటే ఇప్పుడు ఎవరి మీద అయితే, అంటే పోలీసుల్లో ఎవరి మీద అయితే రెడ్ బుక్ ప్రయోగం జరిగిందని వాళ్ళు భావిస్తున్నారో
వాళ్ళు చట్టపరంగా కోర్టులో యుద్ధం చేసుకుంటున్నారు, పోరాడుతున్నారు. అరెస్టులు కాకుండా వాళ్ళు కాపాడుకుంటున్నారో లేదా వాళ్ళు యుద్ధాలు చేసుకుంటున్నారు బెయిల్ కోసం, వాళ్ళ దీనికోసం. మిగిలింది ఎవరు? కాబట్టి పోలీసులు ఏమి నిన్నొచ్చి అయ్యా మమ్మల్ని రెడ్ బుక్ లో చాలా అన్యాయం జరుగుతుందని నిన్ను ఎవరు అడగట్లే. ఇక మిగిలింది ఎవరు రెడ్ బుక్ లోను? నీతో ఉన్నటువంటి పార్టీ కార్యకర్తలు కానీ, మధ్యస్థాయి నాయకులు కానీ. వాళ్ళల్లో కూడా ఎవరు ఎందుకు అరెస్ట్ అయ్యారు, ఏ కేసుతో అరెస్ట్ అయ్యారు అనేటువంటిది స్పష్టంగా ఉంది. ఎక్కడ దాపరికాలు లేవు. అర్ధరాత్రి అరెస్ట్ లేవు, మామూలుగా తీసుకొస్తున్నారు, కోర్టులో ప్రవేశపెడుతున్నారు. జడ్జి గారి ఇప్పుడు పోసాని కృష్ణమూర్తి గారికి ఉంది, బెయిల్ వచ్చింది, వచ్చేసారు. సో కాబట్టి ఎక్కడా కూడా ఏది కూడా చట్టానికి వ్యతిరేకంగా ఏదో ఒక ప్రత్యేకమైన రాజ్యాంగం, రెడ్ బుక్ రాజ్యాంగం ఇదేమి ప్రస్తుతానికి ఇదే మాత్రం నడవట్లేదండి. ఇది ఊహాజనితమైనటువంటిది. సో నువ్వేదో ఊహించుకొని, నా అభిప్రాయంలో ఏంటంటే మొత్తం మీద తనకి పోలీసు వ్యవస్థలో ఇన్ఫార్మర్స్ ఉన్నారండి. ఇంతకాలం పనిచేసాడు కాబట్టి ఆయనకి అనుకూలంగా వ్యవహరించే పై స్థాయి నాయకులు కానీ, జిల్లా స్థాయి నాయకులు అధికారులు కానీ ఉన్నారు. వారి ద్వారా ఏం జరుగుతుందో ఆయనకు తెలుస్తోంది. సో ఎప్పటికైనా తన మీద చెయ్యి పడబోతోందేమో, తన మీద పోలీసు చెయ్యి పడబోతోందేమో అనే భయం ఆయనలో ఉందనిపిస్తోందండి. ఆ భయం వల్లనే పోలీసులు నా జోలికి వస్తే అని అనట్లేదు, కానీ పోలీసుల సంగతి చూస్తాను, నేను అధికారంలోకి వచ్చినప్పుడు అది చేస్తాను, ఈ పదాలు ఇంతకు ముందే వాడాడు. ఇప్పుడంటే కొంచెం తీవ్రంగా వాడాడు. కానీ జగన్మోహన్ రెడ్డి గారి నోటి వెంట పోలీసు అధికారులకి హెచ్చరికలు మొదటి రోజు నుంచే వస్తున్నాయండి. ఆ రోజే మీరు విదేశాల్లో దాక్కున్నా, అయిపోయినా, మీరు రిటైర్ అయినా కూడా మిమ్మల్ని వదలము అనే పదం ఆయన అప్పుడే వాడాడు. మీరు రిటైర్ అయినా మిమ్మల్ని పట్టుకొస్తాం, మీరు విదేశాల్లో దాక్కున్నా ఇలాంటి పదాలు ఆయన ఇప్పుడు కాదు, గత 6 నెలల నుంచి వాడుతున్నాడు. సో పోలీసుల వ్యవహారంలో ఆయనకి ఎందుకో ప్రత్యేకంగా పోలీసులతో జాగ్రత్తగా బెదిరించాలి, అలా బెదిరిస్తేనే తన జోలికి రాకుండా ఉంటారు అనేటువంటి ఆలోచన ఆయనలో ఉందండి. అందుకే డీజీపీని, అంటే ఒక ద్వారకా తిరుమలరావు లాంటి నిజాయితీ కలిగిన అధికారిని కూడా ఈయన ఒక మాట అనగలిగాడు. సో కాబట్టి ఆయనకి నిజానికి ద్వారకా తిరుమలరావు గారికి ఉన్నటువంటి నిష్పక్షపాత, నిజాయితీ వ్యవహారం అనేది పోలీస్ డిపార్ట్మెంట్ అందరికీ తెలుసు. అలాంటి వ్యక్తి కూడా ఆయన టార్గెట్ చేశాడంటే, అంటే ఉన్నతమైన స్థానంలో ఉన్నవాడిని బెదిరిస్తే కింద వాళ్ళందరూ బెదురుతూ వస్తారు అనేటువంటి భావనతో ఆయన ఉన్నాడేమో అనిపిస్తోంది. అనవసరంగా అంటే జగన్మోహన్ రెడ్డి గారిని ఇక టచ్ చేయడానికి భయపడాలి, దాన్ని బిల్డ్ చేస్తున్నారా అంటున్నారా? అని తన భయపెడితే తన మీద చర్య తీసుకోవడానికి భయపడాలి పోలీసు వ్యవస్థ. తన మీద ఎక్కడ ఇప్పుడు నిజానికి ఆయన మీద ఉన్న కేసులకి ఆయన ఎప్పుడూ అరెస్ట్ చేయాలి, ఎందుకు బయట ఉంచారో మనకు తెలియదు. 5 ఏళ్ల పాటు ఒక నిందితుడు కోర్టుకు రాకుండా క్రిమినల్ కేసులో ఉంటే ఏ కోర్టు అయినా సహించేదా? ఇంకొక చోట ఎక్కడైనా లేదు. కానీ ఇతనికి చాలా లీవరేజ్ కోర్టులు ఇచ్చాయి, పోలీసులు ఇచ్చారు, సిబిఐ ఇచ్చింది, ఈడీ ఇచ్చింది. సో కాబట్టి ఇంతమందిని జాగ్రత్తగా మేనేజ్ చేసుకుంటూ వచ్చినటువంటి అతను ఎందుకు సహాయ పరిస్థితికి వచ్చేసాడు అంటే, తనకు వ్యతిరేకంగా సాక్ష్యాలు బలంగా ప్రభుత్వానికి దొరుకుతున్నాయి, వారు సేకరించారు, ఏ రోజైనా నా ఇంటి మీదకి వస్తారు అనేటువంటి భయం ఆయనలో ఉంది. ఆనంద్ సాగర్ గారు, మీరు చెప్పండి. అంటే ఒక బెదిరింపు ధోరణికి దిగటం అనేది ఏదో ఒక రోజు నా వరకు వస్తారు కాబట్టి అప్పటి వరకు మనం ఈ రెడ్ బుక్ ఆడటమో లేకపోతే పోలీసులు బెదిరించడమో ఇది కొంచెం బిల్డ్ చేస్తే కనుక నిజంగానే రెడ్ బుక్ వల్లే రాష్ట్రంలో హింస ఉంది, శాంతి భద్రతలు లేవు, జగన్మోహన్ రెడ్డి గారు జైలుకి వెళ్ళింది ఈ రెడ్ బుక్ వల్లే. సో ఇలాంటి ఒక యాంటీ ప్రాపగండాతో మనం గట్టెక్కొచ్చు, ఈ భావన జగన్మోహన్ రెడ్డిలో ఉండబట్టే దీన్ని విధంగా మాట్లాడుతున్నాడు అని చెప్పేసి అంటున్నారు. ఏమంటారు సార్? రెడ్ బుక్ అనేది అది ఏమి హిడెన్ బుక్ కాదండి. అది ప్రజల మధ్యలో, యువగళం పాదయాత్ర మధ్యలో, రాష్ట్రం నడిబొడ్డులో పుట్టింది. లోకేష్ గారు ఒక చేత్తో రాజ్యాంగం, ఒక చేత్తో రెడ్ బుక్ పట్టుకుని చెప్పాడు ఆయన క్లియర్గా, ఈ వైసీపీ ప్రభుత్వం దాని అండ చూసుకుని కొంతమంది అధికారులు, నాయకులు మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు, ప్రజల్ని ఇబ్బంది పెడుతున్నారు, కార్యకర్తలను ఊచకోతకు వస్తున్నారు, వాళ్ళందరి వివరాలు ఇందులో పొందుపరుస్తున్నా. నా తండ్రి రాముడేమో కానీ నేను రాముడు కాదు, రేపు ఒక అవకాశం రాబోతుంది, అప్పుడు ఖచ్చితంగా ఈ బుక్ అమల్లోకి వస్తుంది అని చెప్పాడు. ప్రజలు ఒప్పుకుని ఓట్లు ఎత్తి 164 సీట్లు ఇచ్చారు. ఇప్పుడు ఆ బుక్ అమలు చేయకపోతే ప్రజలు అడుగుతారు, లోకేష్ గారు రెడ్ బుక్ ఎక్కడ పెట్టారని అడుగుతారు, కార్యకర్తలు అడుగుతారు. సో రెడ్ బుక్ ఉంది కాబట్టే వాళ్ళ బ్లడ్ లో భయం పుట్టింది, వైసీపీ బ్లడ్ లో.
వణుకు పుట్టింది, వెన్నులో దడ పుట్టింది. ఆ రెడ్డ బుక్కే లేకపోతే ఈ పాటికే జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో కుల చిచ్చులు, కార్పణ్యాలు, రకరకాల మత చిచ్చులు పెట్టాడు. మన పాస్టర్ ప్రవీణ్ యాక్సిడెంట్ లో పోతే దాన్ని సొమ్ము చేసుకోవాలని చూశాడు, రాజకీయ లబ్ధి పొందాలని చూశాడు ఆ శవం మీద, ఆ చావు మీద. కానీ రెడ్ బుక్ అనేది ఆ స్పీడ్ బ్రేకర్ ఏదైతే ఉందో, రెడ్ సిగ్నల్ ఏదైతే ఉందో ఆపింది. రెడ్ బుక్ రాష్ట్రంలో ఉన్నటువంటి వైసీపీ రౌడీ మొక్కల్ని అంటే మీరు అన్నట్టు ఈ కూటమి ప్రభుత్వం సక్సెస్ఫుల్ గా ముందుకు సాగిపోతుంది కాబట్టి ఏదైనా సరే దీన్ని కొంచెం డైవర్ట్ చేయడం కోసమో, లేకపోతే ప్రజల్లో చులకన చేయడం కోసమో, ఒక బ్యాడ్ తీసుకురావడం కోసమో పాలన పరంగా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల పరంగా, ఈ అభివృద్ధి సంక్షేమ పరంగా మనం ఏమీ మాట్లాడలేము, దాన్ని మనం ఏం చేయలేము. కానీ మత విద్వేషాలు రెచ్చగొట్టడము, లేకపోతే ఫ్యాక్షన్ రెచ్చగొట్టడము, హింసని ప్రేరేపించడము, ఇలాంటివి చేస్తే ఈ ప్రభుత్వాన్ని కొంచెం మనం డిగ్రేడ్ చేయొచ్చు, మనం ఏమైనా లబ్ధి పొందొచ్చు, ఈ ఆలోచనతో ఉన్నాడు అనుకుంటున్నారా మీరు? 100%. ఇప్పుడు నేను ఇందాక చెప్పింది కూడా అదే. అతను రక్తాన్ని మరిగినటువంటి పులి లాంటి వాడు, నరమాంస భక్షణ చేసేటటువంటి రాక్షసుడు లాంటి వాడు. శవాల మీద రక్తం ఏరులై పారించి ఆ శవాల్ని చూపించి రాజకీయ లబ్ధి పొందాలనుకునే ఒక నీచమైనటువంటి కుట్రదారు, కుతంత్రదారు, ఫ్యాక్షనిస్ట్. అతనికి ఇంతకు మించిన రాజకీయం తెలియదు. అందుకే ఈవేళ లేట్ అయితే కూటమి ధాటికి నా పార్టీ ఇంక ఉండదు, వ్యానిష్ అయిపోతుంది. ఆనాడు లక్ష్మీపార్వతి పార్టీ ఏ విధంగా పోయింది, ఇది కూడా అలాగే గంగలో కలిసిపోతుందని ఒక భయంతో అతను తెగించి తప్పుడు మాటలు మాట్లాడుతున్నారు. ఆనంద్ సాగర్ గారు, జగన్మోహన్ రెడ్డి గారు పదే చెప్తా ఉంటారు 40% ఓట్ షేర్ ఉందని. ఆయన ఎక్కడ రాష్ట్రంలో అడుగుపెట్టినా విపరీతంగా జన సందోహం వస్తుంది అని మాట్లాడుతూ ఉన్నారు. అంటే ఇసుకేస్తే రాలనంత జనం వస్తూ ఉన్నారు. నిన్న హెలికాప్టర్ దగ్గర కూడా విపరీతంగా జనం వచ్చారు. అంటే క్రేజ్ ఏమాత్రం తగ్గలేదు, మన ఓట్ షేర్ అలాగే ఉంది, ఈ ప్రభుత్వం మీద వ్యతిరేకత ఉంది కాబట్టి ఇంత ఫాలోయింగ్ పెరుగుతోంది, నెక్స్ట్ వచ్చేది మనమే, ఈ రకమైనటువంటి బిల్ కనిపిస్తోంది వాళ్ళ అనుకూల మీడియాలో. ఎట్లా చెప్తారు మీరు? మీకు తెలియదు ఏముంది సార్, గతంలో కూడా ఈ వీడియో మిక్సింగ్ చేసి చూపించేవారు వాళ్ళ ఛానల్లో జనాల్ని. ఇప్పుడు కూడా అదే. ఇంకా ఒక విషయం చెప్పనండి. ఇప్పుడు ఆయన ఎయిర్పోర్ట్కి వచ్చినా, ఎయిర్పోర్ట్కి వెళ్ళినా, సెండ్ ఆఫ్ చెప్పడానికి, రిసీవ్ చేసుకోవడానికి ఒక 1000 మందిని 500 మందిని తీసుకెళ్ళడానికి ఒక కాంట్రాక్టర్ని పెట్టారు అక్కడ విజయవాడలో. ఆయన పేరు మీకు చెప్తే బాగుండదు, నాకు తెలుసు, తర్వాత చెప్తాను. ఆయన ప్రముఖ నాయకుడు, ఆ కృష్ణా జిల్లాకు చెందిన ప్రముఖ నాయకుడు ఆ పార్టీలో. అతని డ్యూటీ ఏంటంటే ఈయన వచ్చినప్పుడు జనాలు తీసుకెళ్ళాలి, అక్కడ అరుపులు, ఈలలు, మోతలు, సీఎం అని అనిపించాలి, మళ్ళీ సెండ్ ఆఫ్ అంతే, స్వాగతం అంతే, 2 అంతే. అదొక పెద్ద డ్రామా కంపెనీ. లేనిది ఉన్నట్టుగా చూపించి భ్రమింపజేసేటటువంటి ఒక మైల పక్కీర్ బ్యాచ్ అదంతా. మారీచులు వాళ్ళంతా ఇమిటేట్ చేస్తారు, మిమిక్రీ చేస్తారు, మారువేషాలు వేస్తారు, లేనిది ఉన్నట్టుగా, ఉన్నది లేనట్టుగా రకరకాలుగా క్షుద్ర విద్యలని సభల్లో కూడా గ్రీన్ మ్యాట్లు వాడి జనాన్ని క్రియేట్ చేయడం చూసాం కదా. అవునండి, అవును. కాబట్టి అదంతా డూప్ అండి, డూప్ పార్టీ. అది డూప్ అని తేలిపోయింది కదా. ఓకే, 40% ఓట్లు ఉన్నాయి, 40% ఓట్లు నిలబెట్టుకునే మాటలు నీ దగ్గర లేవు కదా, ఆ చేష్టలు లేవు కదా. ఏం చేస్తున్నారు ఇప్పుడు? రేపు చూడండి, రేపు మేలో తల్లికి వందనం పడుతుంది పిల్లలందరికీ. ఎంతమంది పిల్లలు అందరికీ ఇస్తారని చెప్పి ఒక్కరికే ఇచ్చాడు. ఇప్పుడు కూటమి అందరికీ ఇవ్వబోతుంది. మొత్తం సినారియో మారిపోతుంది, పొలిటికల్ సినారియో. అంటే ఒక పక్క అభివృద్ధి, సంక్షేమం, ఏదైతే సూపర్ 6 వాగ్దానాలు ఉన్నాయో అవి నెరవేర్చడం. మంచి రోజులు వచ్చాయి సార్ రాష్ట్రానికి. నిజంగా 8 లక్షల కోట్లు ఇవాళ పెట్టుబడులు రాష్ట్రానికి వచ్చాయంటే చిన్న విషయం అండి 11 నెలల కాలంలో. అవును. అతను బతుకు పెట్టుకుని 10 నెలల క్రితం ఆంధ్రప్రదేశ్ ఎట్లా ఉంది, ఇప్పుడే విధంగా ఉంది, పోలవరం అప్డేట్ ఎంతవరకు వచ్చింది, రాజధాని పరిస్థితి ఏంటి, గతానికి ఇప్పటికీ ప్రజలు కూడా తేడా గమనిస్తున్నారు సార్. చూశారు కదా, దేశంలోని అతిపెద్ద రైల్వే జంక్షన్ తయారు కాబోతుంది రేపు మోడీ గారు వచ్చి సంస్థాపన చేయడం అమరావతిలో. 24 టెర్మినల్. ఫైనల్ గా దుగ్గరాజు శ్రీనివాస్ గారు, మీరేం చెప్తారు? జగన్మోహన్ రెడ్డి వైఖరి అయితే మారే పరిస్థితి కనిపించట్లేదు. ప్రజల గురించి, ప్రజల పాయింట్ ఆఫ్ వ్యూలో వాళ్ళకి ఏమైనా సమస్యలు ఉన్నాయి, ప్రభుత్వం ఏం చేయాలి, వీటి గురించి ఎక్కడా మాట్లాడిన పరిస్థితి లేదు. ఎక్కడైనా చావు కనిపిస్తే వెళ్తున్నారు, రాజకీయం చేస్తున్నారు, మాట్లాడుతున్నారు. ఇక ఇదే ఆయన పనిగా ఉందా?
ఇక్కడ రోడ్ షోలు చేయటం, ఈ ఇష్టం వచ్చినట్టుగా పోలీసులు తిట్టడం, ఇదే కనిపిస్తుందా? ప్రజల మనసు ఎరిగి ఆయన పనిచేసే పరిస్థితి ఇక భవిష్యత్తులో ఎక్స్పెక్ట్ చేయొచ్చా లేదా? ఏమంటారు? ఇప్పుడే కాదండి, ఆయన అధికారంలో ఉన్నప్పుడు కూడా ప్రజల మనసుకు తగ్గట్టుగా ఏం పాలన చేయలే. అంటే మనం ఏదో ఉచితంగా ప్రతి నెల ఇచ్చేస్తే అదే పాలన అనుకున్నాడు తప్పించి, ఆ రోజుల్లో ఎప్పుడైనా ఇలాగే వాళ్ళు టీవీ డిబేట్స్ లో చెప్పినప్పుడు, అంటే ఇదేమీ మిమ్మల్ని ఉద్ధరించదండి అని నేను చెప్పినప్పుడు, ఆనాడు ఆ పార్టీ తరపున పాల్గొన్న ప్రతినిధులు చాలా మంది రకరకాలుగా మాట్లాడారు మమ్మల్ని. అయినా ఓకే. సరే ప్రజలతో సంబంధాలు లేనటువంటి నాయకులు, ప్రకృతిని దోచుకునేటువంటి, ప్రకృతి సంపదను దోచుకోవడం, అంటే ప్రతి నియోజకవర్గంలో ఏవైతే ప్రకృతి వనరులు ఉన్నాయో, నీళ్లు కానివ్వండి, ఇసుక కానివ్వండి, మట్టి కానివ్వండి, అవన్నీ స్థానిక ఎమ్మెల్యేలకు ఒప్పచెప్పాడండి ఆయన. సో ఉమ్, స్థానిక ఎమ్మెల్యే డబ్బు చేసుకోమన్నాడు, దాంట్లో తనకు షేర్ ఇమ్మన్నాడు. సో దాంతో పబ్లిక్కి పార్టీకి ఉండాల్సినటువంటి సంబంధం ఏదైతే ఉందో, లింక్ ఏదైతే ఉందో అది పోయిందండి. ఓకే. పోయినా సరే పూర్తిగా ఎందుకు దెబ్బతినలేదు అంటే, మొన్నటి ఎన్నికల్లో ఆయన చెప్పే 40% కానీ ఏదైనా సరే, ఆ సరైనటువంటి కొన్ని వర్గాలు పూర్తిగా ఆయనకు అనుకూలంగా ఉన్నాయండి. ఆయన ఏం తప్పు చేసినా ఏం చేసినా మాకు జగనే మాకు నాయకుడు అనేటువంటి వర్గాలు కొన్ని ఉన్నాయి. ఉమ్, అందువల్ల ఒక 30% ఓటు మాత్రం ఆయనకి ఉంది, ఇప్పటికి ఉంటుంది, తర్వాత కూడా ఉండవచ్చు కూడా. ఉమ్, అయితే ఉన్న ఓటును నిలబెట్టుకోవటం, కొత్త ఓటును తీసుకొచ్చుకోవటం ఎలాంటి అనేటువంటిది రాజకీయంగా చేయాల్సిన చతురత జగన్మోహన్ రెడ్డి దగ్గర లేదండి. ఉమ్, అందువల్లే కింద స్థాయి వాళ్ళు, అంటే ఆయనకి దగ్గరగా ఉండేవాళ్ళు కూడా ఆయనతో మేము భరించలేము అని బయటికి వెళ్తున్నారంటే, ఉమ్. ఆయనలో పరిస్థితి ఎలా ఉందో, మానసిక పరిస్థితి ఎలా ఉంటే ఆయన రాజకీయం ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. అంత ఓకే. దగ్గరగా 5 ఏళ్ళు ఆయనతో ఆయనతో ప్రజలు, పాటు సొంత కుటుంబమే లేదు కదా సార్, సొంత కుటుంబం లేదు. అది ఇక ఓకే, వ్యక్తిగతమైన విషయాలు. రాజకీయం గురించి మనం మాట్లాడదాం. ఉమ్, రాజకీయంగా నీతో పాటు పార్టీ పెట్టినప్పటి నుంచి నీతో ఉన్న మనుషులే నీతో వేగలేము అంటున్నారు అంటే, నీ పద్ధతి నచ్చకుండా పోతోంది అంటే, ఇక ప్రజలకు ఎందుకు నచ్చాలి నువ్వు? సో కాబట్టి ఓకే. ఇప్పుడు వాళ్ళు పోయారు. ఆ తర్వాత కేసులు కానివ్వండి, మరొక కారణం కానివ్వండి, సరైన మార్గదర్శనం లేకపోబట్టి కానివ్వండి, ఉమ్, రెండో స్థాయి నాయకులు కూడా క్రమంగా పక్కకు తప్పుకుంటున్నారండి. పార్టీ ఇచ్చే పిలుపుకి స్పందించట్లేదు వాళ్ళు. సో ఓకే. కాబట్టి ఇదంతా జరిగిన తర్వాత క్రమంగా వెనక్కి తగ్గి ఆ పార్టీ క్షీణించడం అనేటువంటి మొదలైన తర్వాత, ఒకసారి జారడం కిందికి మొదలైన తర్వాత ఆపడం కష్టం అండి. ఉమ్. ప్రస్తుతం ఆ స్థితిలో ఉంది జగన్మోహన్ రెడ్డి పార్టీ. ఆయన ఇదే పద్ధతిలో రాజకీయం నడుపుకుంటూ పోతే మాత్రం ఇంకేంది, ఇంక అది 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు అంటున్నాడు ఆయన. కోలుకుంటారా? ఏదో జమీలు వచ్చేస్తుంది, 3 సంవత్సరాల్లో మందే అధికారం అని చెప్పుకుంటున్నాడు ఆయన. జమిలి 29 కూడా రాదు అని బీజేపీ వాళ్ళే చెబుతున్నారండి. మేము చేసే ఎఫర్ట్ అంతా 29 కాదు అని మొన్న ఆ జమిలి అంశం మీద ఇక్కడ మీటింగ్లు పెట్టిన బీజేపీ అగ్రనాయకులు 3 వచ్చారు విజయవాడకి. ఉమ్, ఆ 3 కూడా ఇది 29 ఎన్నికలకు రాదని వాళ్ళు స్పష్టంగా చెప్తున్నారు. ఓకే. సో ఈ 29కి రానిదే నీకు వెంటనే వస్తుంది ఎందుకు అనుకుంటున్నావు? భ్రమలో బతకడం, ప్రజల్ని కూడా భ్రమలో పెడదాం అంటే, నీతో పాటు నడుస్తున్న వాళ్ళని కూడా భ్రమలో నడిపిద్దాం అనుకునేటువంటి రాజకీయం ఎక్కువ ఉమ్. కాలం నడవదు. ఆయన అధికారంలో ఉన్నప్పుడు కూడా అదే భ్రమలో ఉన్నాడు. మనం బటన్ నొక్కేస్తున్నాము, ప్రజలందరికీ మనకు ఎవరికి ఎంత కావాలో అంత జేబులో వేసేస్తున్నాం, మనకు ఓట్లు వచ్చేస్తాయి. ఇదే భ్రమలో ఉన్నాడు అదే గతంలో కూడా. అప్పుడు చెప్పినా కూడా అర్థం కాలేదండి. మనం ఉమ్, మంచిగా చెప్పాం, నీకు అవకాశం వచ్చింది, చిన్న వయసులో అవకాశం వచ్చింది, నడుపుకుంటున్నావు, ఇలా కాదు నడపాల్సిందని చెప్తే ఆయనకే కాదు, చాలా ఉమ్, కింది స్థాయి నాయకులు కూడా ఎగబడి మీకు అసలు ఏం తెలుసు రాజకీయం అని మాట్లాడిన వాళ్ళు ఉన్నారండి. ఇప్పుడు మనం ఎస్. 50 ఏళ్లగా రాజకీయం గురించి అబ్జర్వ్ చేస్తున్నాం. మనం రాజకీయంలో పాల్గొని ఉండకపోవచ్చు, బట్ ఒక 50 సంవత్సరాలుగా నాకు రాజకీయ పరిజ్ఞానం, విశ్లేషణ ఇది ఉంది నా దగ్గర. సార్. అయినా సరే నువ్వెంతా అన్నట్టుగా మాట్లాడిన వాళ్ళు కూడా చూశాను. ఓకే, వాళ్ళ ఇదనుకోండి, వాళ్ళ విచక్షణ, వాళ్ళ జ్ఞానం, ఓకే. వాళ్ళది. రైట్ సార్, రైట్. ఓకే. ఆనంద్ సాగర్ గారు, ఫైనల్గా చెప్పండి సార్. ఆయన భాష, ఆయన వ్యవహారం, ఆయన తీరు మారట్లేదు జగన్మోహన్ రెడ్డి గారిది. సో మీరు ఫైనల్గా ఏం చెప్పదలుచుకున్నారు? ఒకవేళ ఆయన ఇదే పద్ధతి కొనసాగుతూ పోతే పోలీసు అధికారులు ఏమైనా కేసు పెట్టే ఆలోచనలో ఉన్నారా? ఆయన ఒకవేళ ఆయన వ్యాఖ్యలు వెనక్కి తీసుకోకుండా అదే పరంపర కొనసాగితే గనక ఎట్లా ఉండబోతుంది? సార్, కొన్ని వందల సంవత్సరాల క్రితం మన తెలుగు వాళ్ళు చెప్పారు, ఎలకతోలు తెచ్చి ఏడాది ఉతికినా ఏమి ఫలము రామరామ అని చెప్పి, కుక్కతో ఒక వంకర అని చెప్పారు, బొగ్గులు పాలతో కడిగితే తెల్లబడుతుంది, నల్లగానే ఉంటదని చెప్పారు. జగన్మోహన్ రెడ్డి అనేవాడు మారని మనిషి, అతను మూర్ఖుడు, అతనికి మానవత్వం లేదు, మానవత్వపు విలువలు తెలియనటువంటి వ్యక్తి. అందుకే విలువలు తెలివి కాబట్టి ఒలివలిపుతానంటున్నాడు. కాబట్టి ఇతను సమాజంలో
ఇంతకంటే విచ్ఛిన్నకరటువంటి వ్యక్తి శక్తి పార్టీ ఇంకేం లేదు తెలుగు గడ్డ మీద. అందుకే నేను అనేది ఏంటంటే ఈ విషవృక్షాన్ని ఈ తెలుగు గడ్డ మీద నుంచి సమూలంగా కూకటి వేళ్ళతో పెకలించి పారేయమని ప్రజలకు పిలిపిస్తున్నాను. రైట్ ఎప్పటికీ ఈ పార్టీ మళ్ళీ అధికారంలోకి రాకూడదు. ఈ పార్టీ ఆనవాళ్లు నకళ్ళు ఈ రాష్ట్రంలో ఉండకూడదు. అదే మా ధ్యేయం తెలుగుదేశం పార్టీ కార్యకర్తలుగా. రైట్ సార్, మనం చూద్దాం ఇక భవిష్యత్ పరిణామాలు కూడా చూద్దాం, మనకి సమయం కూడా మించిపోయింది. జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ఎక్కడ ఏ పర్యటన చేసినా సరే పోలీసులు తిడతా ఉన్నాడు, రాజకీయం చేస్తూ ఉన్నాడు, ఇక దుర్భాషలు ఆడుతున్నారు. మనం చూస్తే నిన్న మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు గారు తెలుగుదేశం పార్టీ వాళ్ళని ఇక నరికేస్తామన్నట్టే మాట్లాడుతున్నాడు ఆయన. సో వాళ్ళ అధికారం పోయినా ఇంకా వాళ్ళ భాష మారలేదు, వాళ్ళ వ్యవహారం మారలేదు. ప్రజలన్నీ గమనిస్తున్నారు, వాస్తవం ఏంటో ప్రజలందరికీ తెలుసు. కాబట్టి మళ్ళీ ఎవరికి మనం అవకాశం కల్పించాలి, రాష్ట్రం బాగుపడాలంటే విజ్ఞతతో వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో వ్యవహరిస్తారు. చూద్దాం. ఇక మీరు చెప్తూ ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు ఇక మారుడు అని, ఆయన పద్ధతి అంతే అని. చూద్దాం సార్ నెక్స్ట్ ఏం జరగబోతుందో. డిబేట్లో పార్టిసిపేట్ చేసినందుకు శ్రీనివాసరావు గారు థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. అలాగే తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి ఆనంద్ సాగర్ గారు, మీరు కూడా ప్రత్యేక ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి.